హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ JRK. ఈరోజు వీడియోలో భాగంగా పోలీస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ క్వాలిఫికేషన్ ఏంటి, వాటికి ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటి, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు కొద్ది ఇన్ఫర్మేషన్ అన్నది షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్రెషర్ క్యాండిడేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ లేదంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ క్యాండిడేట్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, దానికి ఉన్నటువంటి స్ట్రాటజీస్ ఏంటి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళు కానిస్టేబుల్ కన్నది ఎలిజిబుల్ ఉంటారు. డిగ్రీ ఎవరైతే కంప్లీట్ అయింటారో వాళ్ళు మన SI రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ ఉంటారు. ఇది ఫస్ట్ థింగ్. తర్వాత ఎలా స్టార్ట్ చేయాలి, ఏ ప్రిపరేషన్కైనా కావాల్సింది స్టాండర్డ్ బుక్స్. ఏవైనా ఏ జాబ్ ప్రిపేర్ అయినా మనకి కావాల్సింది స్టాండర్డ్ బుక్స్. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ అంటే RS అగర్వాల్, GS సబ్జెక్ట్స్ అన్నది మినిమం 5 to 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్, కరెంట్ అఫైర్స్, ఇలా ఒక 6 సబ్జెక్ట్స్ అన్నది మనకి GS ఉంటాయి. తర్వాత ఈ బుక్ లిస్ట్ సంబంధించి ఏ బుక్ ఏది తీసుకుంటే బెటర్ అనేది నేను ఫర్దర్గా చెప్తాను. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటనేది ఇది ప్రస్తుతానికి కొద్ది హోల్లో పెట్టండి. తర్వాత మాక్ టెస్ట్. నువ్వు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా మాక్ టెస్ట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మాక్ టెస్ట్ అన్నది నువ్వు చేసే మిస్టేక్స్ని, నువ్వు ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నావో అక్కడ నువ్వు వెరిఫై చేసుకునే అవకాశం ఇచ్చేదే ఈ మాక్ టెస్ట్. తర్వాత మాక్ టెస్ట్ స్టార్ట్ చేసావు, ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసావు, ప్రిపేర్ అవుతున్నావు. రివిజన్ డైలీ నువ్వు రివిజన్ లేకపోతే మాత్రం నీ సబ్జెక్టు 6 months, 1 year, 2 years, 3 years, ఎన్ని ఇయర్స్ అయినా నీ ప్రిపరేషన్ అలాగే ఉంటుంది. ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ రివిజన్ అవుతూనే ఉండాలి. తర్వాత రన్నింగ్ నోట్స్. చాలామంది రన్నింగ్ నోట్స్ అనేది నిర్లక్ష్యం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మన రీసెంట్లీ పోలీస్ ఎగ్జామ్ ఏపీలో కానీ, తర్వాత మన SSC రైల్వేస్ ఎగ్జామ్ కానీ, తర్వాత రీసెంట్గా రిలీజ్ చేసిన Group 2 కానీ, వాటిలో ఏమవుతుందంటే మీకు డేట్స్ అన్నది ఉన్నట్టుండి ఎమర్జెన్సీ మీద డేట్స్ అన్నది అలాట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీకి చూసుకున్నట్లే రమణరాజు, తర్వాత లక్ష్మీకాంత్, అది 600-700 pages ఉంటుంది. అది ఒకసారి రివిజన్ చేయలేరు. అదే మీతో షార్ట్ నోట్స్ ఉంటే మ్యాక్సిమం 1 to 150, లేదా ఇంకా షార్ట్ నోట్స్ రాసేవాళ్ళు 60 to 70 pagesలోనే రాసేస్తారు. సో ఇది రివిజన్ చేసుకున్నా మీకు ఈ 600-700 pagesలో ఉన్నటువంటి కంటెంట్ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. అదొకటి షార్ట్ నోట్స్ వల్ల ఉండే బెనిఫిట్. ఎందుకంటే మీకు మ్యాక్సిమం టైం ఇవ్వకోకుండా మామూలుగా ఉంటే ఓకే, ఇంకా లేదంటే ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు షార్ట్ టైంలో 600-700 pages ఒకటేసారి రివిజన్ చేయాలంటే పాసిబుల్ అవ్వదు. తర్వాత 100-150 pages ఉన్నా కూడా మీకు కొన్నిసార్లు పాసిబుల్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 20 days ఉంటే పాసిబుల్ అవ్వచ్చు. తర్వాత ఒకవేళ 15 daysకే ఇచ్చేసి ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే మాత్రం ఇది క్లియర్ అవ్వదు. ఇప్పుడు 60-70 PDF క్లియర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రన్నింగ్ నోట్ చేసే వాళ్ళన్నది వాళ్ళు ఎమర్జెన్సీగా అది చేసుకున్న నోట్స్ ఏం కాదు. అది మ్యాక్సిమం ఒక ఎంతో ప్రిపరేషన్ ఉంటే తప్ప ఇక్కడి వరకు PDF రెడీ చేయలేరు. సరే, దీనికి సంబంధించి కూడా నేను చెప్తాను. తర్వాత వీక్లీ టెస్ట్ సిరీస్. ఈ వీక్లీ టెస్ట్ సిరీస్ ఎలా ఉంటాయంటే, సండే ఫర్ ఎగ్జాంపుల్ సండే టెస్ట్ రాస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 10 to 1 టెస్ట్ రాశారు. ఆ టెస్ట్ సంబంధించి 2 to 5 ఏ మిస్టేక్స్ చేసావు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎక్కడ నీ సబ్జెక్ట్ వెయిటేజ్ ఏంటి, ఎక్కడ నీకు ఇక్కడ మార్క్స్ పోతున్నాయి, ఆ సబ్జెక్టు ఈ సబ్జెక్ట్స్లో ఎక్కడ నీ మార్క్స్ పోతున్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫై చేసుకో. పాలిటీలో 15 మార్క్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ గురించి చెప్తే పాలిటీ 15 మార్క్స్ వస్తాయి, 10 వచ్చాయి, 11 వచ్చాయి, ఇంకా 4 మార్క్స్ ఎక్కడ వెళ్తున్నాయి, సబ్జెక్ట్ వెయిటేజ్ చేసుకో. హిస్టరీ మోడర్న్ ఉంటుంది, తర్వాత వచ్చేసి మిడివల్ ఉంటుంది, యాన్సియంట్ ఉంటుంది. వీటిలో ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. హిస్టరీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాక్సిమం మోడర్న్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాత వచ్చేసి బుక్ ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా సబ్జెక్ట్ వైట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. తర్వాత జాగ్రఫీ అన్నది కొన్ని కోర్ ఏరియాస్ ఉంటాయి. తర్వాత ఎకానమీ అన్నది చాలామంది మన కానిస్టేబుల్కి అయితే ఇంత కోర్ ఏరియా తీసుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్ ప్రిపేర్ అయినా చాలు. తర్వాత సైన్స్. ఈ సైన్స్ అనేది చాలా మేజర్ సబ్జెక్ట్. ఎందుకంటే 30 మార్క్స్ కానిస్టేబుల్కి వస్తుంది. ఆ 30 మార్క్స్ ఎలా గెయిన్ చేయాలంటే చాలామంది జస్ట్ ఏదో మన దొరికే మన బుక్స్, హరికృష్ణ బుక్ కానీ తర్వాత వేరే సంథింగ్ బుక్స్ కానీ తీసేసుకొని
ప్రిపేర్ అవుతుంటారు. అంటే హరికృష్ణ సారథి అయితే మేజర్గా మన కానిస్టేబుల్ యాస్పిరెంట్ బుక్స్కి సరిపోద్ది. బట్ అయినప్పటికీ ఫర్దర్గా వేరే ఇన్ఫర్మేషన్ మనము పక్క నుంచి కూడా గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి కరెంట్ అఫైర్స్ అనేది చూడండి ఫ్రెండ్స్, 25 మార్క్స్ ఉంటాయి కానిస్టేబుల్ యాస్పిరెంట్కి. నీ జాబ్ డిసైడ్ చేసేది ఎస్పెషలీ 3 సబ్జెక్టులు: ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్. ఎందుకంటే జిఎస్ సబ్జెక్ట్స్ అందరూ పెడతారు. వీటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా నేను సబ్జెక్ట్ వైట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఒక నార్మల్ యాస్పిరెంట్ ఎవరైతే ఉన్నట్లు ఇంటర్ కానీ డిగ్రీ కానీ అయిపోయారో వాళ్ళకి ఈ వీడియో ద్వారా కొద్ది ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా ఐడియా వచ్చిందని చెప్పి నమ్ముతున్నాను. మీకు మరికొద్ది ఇన్ఫర్మేషన్ మనకి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ చేయబోయే మరికొద్ది వీడియోస్ కూడా మీకు రావాలంటే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు డైలీ నోటిఫికేషన్ రావడం ద్వారా మన వీడియో మీకు అవైలబుల్లో ఉంటుంది. ప్లీజ్, థ్యాంక్ యూ ఫర్